తెలంగాణ ఉద్యమంలో ఆలుపెరగని పోరాటం చేసిన విద్యార్థి ఉద్యమ నాయకులకు 250 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యమకారులను చిన్నచూపు చూశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ విధానాన్ని వెంటనే ఉద్యమకారులకు పెన్షన్ విధానాన్ని వెంటనే ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలను వెంటనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రమే ఒకటే ఎజెండాగా అని చెప్పేసి పనిచేసినటువంటి ఈ కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి యావత్తు ఉద్యమకారులందరం ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి కేసుల పాలై ఎన్నో రకాలైనటువంటి పోలీస్ తుపాకులు తూటాలకు కూడా ఎదురొగ్గి మేము ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. అదేవిధంగా ఉద్యమకారులను గుర్తించే పరిస్థితి లేనందున ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను గుర్తిస్తూ మేము ఉద్యమకారులకు పెన్షన్ విధానాన్ని అదేవిధంగా ఉద్యమకారులకు ల్యాండ్ ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ రాష్ట్రం పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఆలోచన అయితే చేసి ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమకారులను మేము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ కేంద్రంగా ఉద్యమకారులను ఏ విధంగా గుర్తించాలనేది ఎంఆర్ఓ గారికి కమలాపూర్ కేంద్రంగా ఉద్యమకారుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రెండే మూడు సమస్యలు. ముఖ్యంగా 6 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తున్నది వివిధ దశల్లో. ముఖ్యంగా ఎందుకంటే ఉద్యమకారులను ముఖ్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు శ్రీధర్ బాబు గారి మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మా ఉద్యమకాలను గుర్తించి వాళ్లకు 250 గజాలు ఎఫ్ఐఆర్ అయిన వాళ్లకు ఇవ్వాలని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజాపాలనలో 6 గ్యారంటీల లోపల కూడా మొన్న కూడా దాంట్లో 250 గజాలు అన్నది కూడా చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతోనే వివిధ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఎంఆర్ఓకు ఉద్యమకారుల ఆధ్వర్యంలో ప్రతి ఎంఆర్ఓకు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే